హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను ఒక కొత్త అప్డేట్ అనేది తెచ్చానండి. సో నార్మల్గా మనము ఇంద్రమ్మ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకి సర్వే నాట్ కంప్లీటెడ్ అనేసి ఎందుకు వస్తుంది అనేది నేను మీకు చెప్తానండి, కంప్లీట్ ప్రాసెస్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే అనేది వీడియోని లైక్ కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈ సర్వే నాట్ కంప్లీటెడ్ అనేది ఎందుకు వస్తుందంటే, సో మనం ఇంతకుముందు ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే అప్లై చేయలేదో, రీసెంట్గా వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లు గురించి అప్లై చేసినట్టయితే ఇంతకుముందు మనకి నో డేటా ఫౌండ్ అనేది వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే మన డీటెయిల్స్ అనేవి యాక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళ డేటాబేస్లో మన డీటెయిల్స్ అనేది అప్లోడ్ అయిన తర్వాత వచ్చేసి మనకి సర్వే నాట్ యెట్ కంప్లీటెడ్ ఆర్ స్టార్టెడ్ అనే రిమార్క్ అనేది మనకి వస్తుంది. సో మనం వరి అవ్వాల్సిన అవసరం అనేది కూడా లేదండి. మనకి ఏంటంటే మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి మెసేజ్ అనేది వస్తుంది, అంటే వితిన్ 4 to 5 డేస్లో మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేసి. సో నేను ఇది అప్లికేషన్ వచ్చేసి నేను రీసెంట్గానే అప్లై చేశాను. సో ఇది నా డేటాబేస్లో అయితే నాకు ఇంతకుముందు అయితే నో డేటా ఫౌండ్ అనేది వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే నాకు సర్వే నాట్ యెట్ స్టార్టెడ్, అంటే నాకు సర్వే అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనేసి. సో ఇంకా చూద్దాం, ఇంకా మనకి ఎప్పటి వరకు మళ్ళా ఇప్పుడు ఎలాగో రీసర్వే రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేవి జరుగుతాయి కదా. సో అప్పుడు కూడా అలాగే సేమ్ వేలో మనకి సర్వే అనేది స్టార్ట్ చేసేది ప్రాసెస్ మెసేజ్ కూడా మనకి వస్తుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. అండ్ మీకు కూడా ఇఫ్ ఇన్ కేస్ ఇలాగే సర్వే నాట్ యెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వచ్చిన, ఒకవేళ మీరు కూడా రీసెంట్గా ఇందిరమ్మ ఇల్లు గురించి అప్లై చేసిన, ప్లీజ్ అండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.